వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు గెలిస్తే 2 సంవత్సరాలలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం ఉంటుందంటున్న డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. ఈ నెల 14వ తేదీన ఆలపాటి గంగాభవని కళ్యాణ మండపం నందు గౌడ సంఘాల సమావేశం. విద్యాదాత సూర్య కళాశాల అధినేత శ్రీనివాసరావును సత్కరించిన గౌడ సంఘం సభ్యులు. జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం తరలి వెళ్లిన భక్తులు. పాదయాత్ర భక్తులకు అల్పాహారం విందు ఏర్పాటు చేసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నదాన కమిటీ. పోలవరం మండలం గూటాల గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం. శ్రీరామనవమికి సిద్ధమవుతున్న వెంకయ్య స్వామి సేవా కేంద్రం. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో చింతలపూడి జూనియర్ కళాశాలకు చెందిన సిహెచ్ కావ్యరత్న మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎంపీసీ విభాగంలో 985 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కావ్యను పలువురు అభినందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. పోలవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా చిర్రి బాలరాజు గెలిపించాలని కోరినట్లు తెలిపారు. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసే విధంగా చూడాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు చెప్పారు. 132 కిలోమీటర్ల మేర పోలవరం నియోజకవర్గం ఉందని తెలియపరిచినట్లు తెలిపారు. ప్రచారాన్ని ముమ్మరం చేసినట్లు చెప్పినట్లు స్పష్టం చేశారు. ఐవీఆర్ఎస్ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు తెలిపారు. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. తాను ఏ పంచాయతీకి వెళ్లినా 70% ప్రజలు బయటకు వచ్చి స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. మోదీ పవన్ కళ్యాణ్ తలుచుకుంటే 2.5 సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని అన్నారు. అందుకే జనసేన పార్టీ తరపున ఉమ్మడి అభ్యర్థిగా చిర్రి బాలరాజును ప్రకటించినట్లు వెల్లడించారు. మెట్టా ఏజెన్సీ ప్రాంతంలో ఎందరో రైతులకు 474 ట్రైబల్ లైసెన్స్ టొబాకో బ్యారెన్ నిర్మించుకోవడానికి ఎల్టీ రుణాలు ఇప్పించిన ఘనత తనకే దక్కుతుందని అన్నారు. మెట్ట మాగానీలు డెల్టాతో సమానంగా సిరులు కురుస్తున్నాయంటే తాను తెచ్చిన పొగ్గొండ కొవ్వాడ ప్రాజెక్టులే కారణమని అన్నారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఎలక్ట్రికల్ డిఈ కార్యాలయం తీసుకువచ్చిన సంగతి గుర్తు చేశారు. వైఎస్ఆర్ కేడర్ జనసేన పార్టీలోకి వస్తున్నారని అన్నారు. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ విషయంలో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన వాగ్దానాలను ఆశించిన స్థాయిలో నెరవేర్చలేదని అన్నారు. నాకంత ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి రావాల్సింది హౌసింగ్ గానీ 18 సంవత్సరాల పిల్లలకి డబ్బు ఇవ్వటం గానీ వాళ్ళ పరిస్థితి అతి దారుణంగా తయారు చేసింది ఈ ప్రభుత్వం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు టూర్లో ఎకరానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. అప్పుడు 2005లో 2005 నుంచి భూములు ఇచ్చిన వాళ్ళకి 10వ సంవత్సరం వరకు 5 లక్షల చొప్పున ఇస్తా అన్నారు. అది కూడా ఇవ్వలేదు. నిర్వాసితులకి అనేక హామీలు ఇచ్చారు, అవ్వలేదు. హౌసింగ్ ఇచ్చారు, అవ్వలేదు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు దృష్టికి తీసుకెళ్లి కంపల్సరీగా వీళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుతున్నా. వాళ్ళు పడే బాధలు మీకు తెలుసు, ఓకేనా? ఇప్పుడు మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధం మొత్తం ప్రెస్ కానీ మన రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. పోలవరం 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయొచ్చు మోడీ గారు తలుచుకుంటే, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుకుంటే. ఈ సీట్ తీసుకోవడం కూడా దాని గురించే తీసుకున్నాడు ఆయన. ఇదిగో నేను ఈ సీట్ నెగ్గించానని ఆయన పిలిస్తే వెళ్ళాం. ప్రచారం ఇంకా స్పీడప్ చేయాలి అని చెప్పారు. చెప్తే ప్రెసిడెంట్ గారు అలా చెప్తే స్పీడప్ జరుగుతుందండి. కాకపోతే 130 కిలోమీటర్లు ఉంది. పోలవరం నుంచి భద్రాచలం యువతల వరకు ఉంది. అన్ని చోట్ల చేస్తున్నారు. ఒక పక్క నుంచి జరుగుతా ఉంటే ఒక పక్క నుంచి కేడర్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఐవీఆర్ఎస్ ఇది కూడా కన్ఫ్యూజ్ చేసేసినందువల్ల అది డిఫరెన్స్కి వస్తుంది. అస్తమానం మారిపోతుంది అంటున్నారు. అస్తమాలు ఎవరో ఖండించట్లేదు దీని మీద. నేను ఏ పంచాయతీ వెళ్ళినా సరే పంచాయతీల్లో 70% జనం బయటకు వచ్చేస్తున్నారు. మీరు మాకు ఇచ్చేసి పెట్టారండి, మాకు అది చేసి పెట్టారు, మాకు సబ్స్టేషన్ ఇప్పించారు, మాకేమో కోర్టు తీసుకొచ్చారు, డిఈ ఎలక్ట్రికల్ ఆఫీస్ తీసుకొచ్చారు, 100 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చారు, ఇలాగా చింతలపూడి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చారు. ఇలాగ అందరూ కూడా
ఏ ఊరు వెళ్ళినా సరే మాకు ఈ పని చేసి పెట్టారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మొత్తం టీడీపీ వైఎస్ఆర్ క్యాడర్ మొత్తం నిన్న పోలవరంలో జాయిన్ అయిపోయారు. ప్రతి చోట జాయిన్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎంత వస్తుందా చూడు, 474 బ్యారన్ లైసెన్స్ ట్రైబల్స్ ఇప్పించా. బ్యారన్ కట్టుకుంటా, టొబాకో బ్యారన్ కట్టుకుంటాకి 85,000 రూపాయలు ఎల్టీ లోన్ ఇప్పించా. 2,50,000 వ్యవసాయం చేసుకుంటాకి ఇప్పించా. వాళ్ళందరూ ఇప్పుడు కారులో తిరుగుతున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. పోగొండ కట్టించా. అక్కడ బుట్టాడు మండలంలో కొంత మేర, బయట కొయ్యగూడెం మండలంలో 22 చెరువులు నిండుతున్నాయి. దానివల్ల సస్యశ్యామలంగా ఉంది. కొవ్వాడ అవుట్ ఫాల్స్ కట్టించా. నా పేరు గడ్డిమడుగు రవికుమార్, జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి. నిన్న డిసిసిబి చైర్మన్, ఎక్స్ చైర్మన్ కరాటం రాంబాబు గారు, అలాగే నేను కూడా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ కి రమ్మటం జరిగింది. పోలవరం నియోజకవర్గం సబ్జెక్ట్ మీద కళ్యాణ్ గారు సుదీర్ఘ చర్చ జరిపారు. దాంట్లో భాగంగా పోలవరం ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ అభ్యర్థిని నెగ్గించుకు రావాలి, దానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పేసి మన ఏజెన్సీ పెద్దలైన రాంబాబు గారిని కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రచారం ముమ్మరం చేయటం, అలాగే పవన్ కళ్యాణ్ గారి పర్యటన కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసి ఏ మండలాల నుంచి నేను స్టార్ట్ చేస్తే ప్రచార కార్యక్రమం బాగుంటుంది చిరుబారులతో అని చెప్పేసి సిద్ధం చేయమని చెప్పి రాంబాబు గారిని కోరడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇవాళ జరిగే ఈ పరిణామాలన్నీ కూడా ఇక్కడ తెలుగుదేశం కొంతమంది వ్యక్తులు చేసే కార్యక్రమాలను కూడా కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ ఇష్యూని తక్షణం ఇవాళ రేపట్లో ఆ ఇష్యూని క్లోజ్ చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఈ పర్యటనలో భాగంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది రాంబాబు గారికి పోలవరం సీటు నెగ్గించుకు రావాలని చెప్పేసి ఆయన పూర్తి రాంబాబు గారి ఆధీనంలో ఈ కార్యక్రమం అంతా జరిగేలాగా చూస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట ఇవ్వడం జరిగింది. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. జంగారెడ్డిగూడెం బొట్టాయిగూడెం రోడ్డు నందు వెంచేసి ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయం వద్ద పూజలు చేశారు. అనంతరం ట్రాక్టర్ పై ఏర్పాటు చేసిన సీతారామచంద్ర స్వామి, లక్ష్మణ, ఆంజనేయ స్వాములను పూజించారు. పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులతో సీతారామచంద్ర స్వామి ఆలయం భక్త సంద్రమైంది. పట్టణానికి చెందిన కొంకిమల్ల బ్రదర్స్ కుటుంబ సభ్యులు ఉచితంగా అల్పాహార విందు ఏర్పాటు చేశారు. గోపాలపురం, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలకు చెందిన గిరిజనులు, గిరిజనేతరులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలతో జంగారెడ్డిగూడెం పురవీధులు మారుమోగాయి. గ్రామ దేవత గంగనమ్మ తల్లి, అభయాంజనేయ స్వామిలను దర్శించుకున్నారు. సినీ గేయ రచయితతో పాటు పలు ఆధ్యాత్మిక సేవా బృందాలు గోటితో వలచిన తలంబ్రాలను భద్రాచలం తీసుకువెళ్లారు. కొంతమంది గోటితో వలచిన తలంబ్రాలను శిరస్సుపై ధరించి పాదయాత్రగా తరలి వెళ్లారు. మహిళలతో పాటు చిన్నారులు సైతం నడుచుకుంటూ భద్రాచలం వెళ్లారు. చల్లెడువాడునైన రఘుసత్తముడిచ్చుట మాకు, రఘుసత్తముడిచ్చుట మీకు అభీష్టము. జై శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి జంగారెడ్డిగూడెం. నా పేరు ముళ్ళపూడి వీరవెంకట సత్యనారాయణ. మేము పాదయాత్ర జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం గోడితో వలసిన తలంబ్రాలతో ఇది 22వ సంవత్సరం పూర్తి చేసుకుని ఇది 23వ సంవత్సరంలో అడుగు పెట్టాం. ఇది 23వ పాదయాత్ర. దీన్ని అనేక ప్రదేశాల నుంచి 4 జిల్లాల నుంచి దాదాపు 150 గ్రామాల నుంచి, గ్రామానికి 20 మంది, 50 మంది, 100 మంది చొప్పున స్త్రీ పురుషుల భేదం లేకుండా ఈ పాదయాత్రలో ఈ 4 రోజులు పూర్తి చేసుకుని 16వ తారీఖు మధ్యాహ్నానికి భద్రాచలం చేరుకోవడం జరుగుతుంది. ఈ పాదయాత్ర వల్ల అందరికీ మేలు జరిగి అన్ని విధాల ఆ రాముడు అందరినీ చల్లగా చూస్తాడని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని గత 22 సంవత్సరాల నుంచి ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇలా కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీరామ ఆధ్యాత్మిక సమితి జంగారెడ్డిగూడెం నుంచి ప్రతి సంవత్సరం భద్రాద్రిలో జరుగుతున్నటువంటి సీతారామ కళ్యాణానికి శ్రీరామనవమి కన్నా ఒక 60 రోజుల ముందు నుంచి ప్రతి గ్రామంలో ఎంతో భక్తి శ్రద్ధలతోటి ధాన్యాన్ని ఓటు తలంబరాలుగా చేసుకుని శ్రీరామనవమికి ఒక 5 రోజుల ముందుగా జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి సీతారామ స్వామి వారి ఒక దివస నిధిలో పూజాది కైంకర్యాలు నిర్వహించి వేలాది భక్తులు భద్రాద్రి మహాపాదయాత్రగా కదిలి వెళ్ళేటువంటి సందర్భంలో ఇది 23వ సంవత్సరం పాదయాత్ర ఈ రోజు
రోజు ప్రారంభమైంది. 13వ తారీఖు ఈ రోజు నుంచి 16వ తారీఖు సాయంత్రానికి భద్రాచలం చేరుకుని 17వ తారీఖు జరిగేటువంటి సీతారామ కళ్యాణంలో గోటి తలంబ్రాలు ఇచ్చేటువంటి అపూర్వమైన సందర్భం ఇది. ఈ సందర్భంలో అందరం కూడా ఇక్కడ వచ్చి ఉన్నాం. కొవ్వూరు నుంచి ఈ జంగారెడ్డిగూడెం వరకు ఇటు నుంచి బయలుదేరి అటు ద్వారకా తిరుమల పైగా అటు గాని ఇటు గాని మన ఏ పోలవరం ఈ సైడ్ నుంచి మొత్తం మీద తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఈ పాదయాత్రలో భాగస్వాములు అవుతారు. మొత్తం మీద భద్రాచలం చేరే సమయానికి 30,000 నుంచి 40,000 మంది భక్తులు స్వామివారి యొక్క గోటి తలంబ్రాలు పుచ్చుకుని వెళ్ళేటువంటి అపూర్వమైన కార్యక్రమానికి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి జంగారెడ్డిగూడెం వేదికగా నిలవటం మన జంగారెడ్డిగూడెం ప్రాంతం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. శ్రీరాముడి యొక్క ఈ కళ్యాణానికి సీతారాముల రథమై ముందు వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ ఆతిథ్యాన్ని భరతుడు చూస్తున్నట్టుగా ఉంది. ఎక్కడికక్కడ విడి ఏర్పాట్లను శత్రుఘ్నుడు పర్యవేక్షిస్తున్నట్టుగా అందరికన్నా వెనుకగా అద్భుతంగా రక్షణ కల్పిస్తూ లక్ష్మణ స్వామి చివరిగా భక్తులందరినీ కలుపుకుని తూర్పుగా ఆంజనేయ స్వామి కదిలి వెళ్తున్నట్టు అపూర్వమైన దృశ్యం ఈ రోజున ఈ పాదయాత్రలో భక్తులందరూ చూస్తున్నారు. ఇదే రకంగా ప్రతి సంవత్సరం స్వామి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మణ శ్రీరాములు గారు చామ శ్రీరాములు గారు ప్రతి సంవత్సరం ఈ పాదయాత్రకి జెండాను ఊపి స్వామి యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ క్రమంలో 23వ పాదయాత్ర ఈ రోజు జంగారెడ్డిగూడెం నుంచి ముళ్లపూడి వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ కమిటీ అంతా కూడా ఈ యొక్క పర్యవేక్షణలో ప్రారంభమైంది. జై శ్రీరామ్. 23వ పాదయాత్ర శ్రీరామ భద్రాచలం బయలుదేరుతుంది ఈ రోజున. ఈ కార్యక్రమం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జయప్రదం కావాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. పోలవరం చింతలపూడి నియోజకవర్గాల గౌడ సోదరిమణుల బలాన్ని ఐక్యమత్యాన్ని చాటి చెప్పేందుకు తద్వారా తమ సమస్యల పరిష్కారానికి తగు గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నంలో మా వాణి వినిపించేందుకు ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జంగారెడ్డిగూడెం మాలపాటి గంగభవని కళ్యాణ మండపం నందు గౌడ సంఘం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సూర్య కళాశాల అధినేత సిహెచ్ శ్రీనివాసరావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ పిపిఎం చంద్రరావు తెలియజేశారు. ఏలూరు జిల్లా గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు అయినాల రమణమూర్తి అధ్యక్షతన శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలలో గుర్తింపు పొందేందుకు తమ హక్కుల సాధనకు పార్టీలకు అతీతంగా గౌడ సంఘం ఆత్మీయ కలయిక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కావున గౌడ సంఘాలందరూ భారీగా తరలి రావాలని కోరారు. పూర్తి వివరాలకు 9908330333 7702013366 నెంబర్ ను సంప్రదించాలని రమణమూర్తి కోరారు. ఈ సందర్భంగా మెట్టా ఏజెన్సీ ప్రాంతంలో విద్యా వ్యవస్థను చక్కటి బాటలో ముందుకు తీసుకువెళ్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన సూర్య కళాశాల అధినేత సిహెచ్ శ్రీనివాసరావును శాలువాతో సత్కరించారు. గౌడ ఆత్మీయ సమావేశం పెట్టడం కారణం ఏంటంటే మన రాజకీయ పార్టీలకు అతీతంగా పెట్టడం జరిగింది. ఇక్కడ గౌడులందరూ ఒక్కటే, గౌడు కులస్తులందరూ ఏకస్తులమే ఉన్నాం. మాకు రావాల్సిన ఓటాల ప్రకారం, తామాషా ప్రకారం రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ సంఘంలో ఏలూరు జిల్లాలోనే అత్యధికంగా ఉన్న గౌడు కులస్తులందరం ఆత్మీయ కలయిక కోసం 2 నియోజకవర్గాలు ప్రస్తుతం చింతలపూడి నియోజకవర్గం అలాగే పోలవరం నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో ఉన్న గౌడు కులస్తుల్ని 247 గ్రామాల్లో ఉన్న మన గౌడు కులస్తులను అందరినీ కలవడం జరిగింది. ఏయన్నా గ్రామాలు మిస్ అయ్యి ఎవరినన్నా నాయకుల్ని కలవకపోవడం జరిగితే ఇదే మా ప్రత్యేక ఆహ్వానంగా మీరు వచ్చి మన ఈ ఆత్మీయ కలయిక గౌడ ఆత్మీయ కలయిక వచ్చి దిగ్విజయం చేయాలి. ఇది మనందరికీ చిన్న పెద్ద అందరూ ఈ గౌడు కులస్తులందరూ ఏకమై వచ్చి మనందరం ఒక సంఘటితంగా ఉంటే రాజకీయంగా గాని, సామాజికంగా గాని మనకు వచ్చే అన్ని వస్తువులు మనకు వస్తాయి. మనందరం కలిసి గౌడు కులంలో బలోపేతం చేస్తూ మనందరం ఏకస్థులంగా ఉండి ఈ రేపు 14/4/2024 అంటే రేపు ఆదివారం రేపు జరగబోయే ఈ సమావేశానికి మీరు అందరూ రావాలి. మీరు రాక కోసం మేము బస్సులు కూడా ఏర్పాటు చేసాం. బస్సుల్లో సురక్షితంగా రండి, సురక్షితంగా వెళ్ళండి. చక్కగా వచ్చి మీటింగు పెద్దలు చెప్పే మంచి వాక్యాలు వినండి. ఇది పార్టీలకు అతీతం, మళ్ళీ చెప్తున్నాం, పార్టీలకు అతీతం. ఇది పార్టీలతో సంబంధం లేదు. ఓన్లీ గౌడు కులంకే పెట్టిన ఆత్మీయ కలయిక. కాబట్టి గౌడులందరూ మేము చెప్పినా చెప్పకపోయినా మీరు మాకు బాధ్యత ఉన్నదని తీసుకుని మీరు ఇంటింటికి ప్రతి ఇంట్లోంచి కదిలి రావాలని ప్రత్యేకంగా కోరుతూ జై గౌడ, జై జై గౌడ. అందరికీ నమస్కారం. చింతలపూడి మరియు పోలవరం నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి గౌడ సోదరిమణులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన జిల్లాలు మారిన తర్వాత ఏలూరు జిల్లాలో మన గౌడ కులస్తులు ఎంతమంది ఉన్నారంటే సుమారుగా 2,20,000 మంది వరకు ఉండడం జరిగింది. అంటే ఇది బీసీలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఒక కులం మంది. అయితే ఇక్కడ మనకు సంబంధించినంత వరకు మనకు ఐకమత్యంగా ఉండాలని, ఐక్యతగా ఉండాలని తెలియజేయడానికి మనందరూ ఒక సమావేశాన్ని నిర్వహించుకోవడానికి
మన పెద్దలందరూ కూడా అన్ని విలేజెస్ తిరిగి అందరినీ కూడా కూడదీసి రేపు అంటే సండే జంగారెడ్డి ఆలపాటి గంగా భవాని కళ్యాణ మండపంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరికీ ఇన్విటేషన్స్ పంపించడం, అందరినీ పర్సనల్ గా చాలా విలేజెస్ లో పిలవడం కూడా జరిగింది గత 4-5 రోజుల నుంచి. మరి అందరూ ఈ సమావేశానికి విచ్చేసి మనం అందరూ కూడా ఐకమత్యంగా ఉన్నాము అని, పార్టీలకి అతీతంగా ఐకమత్యంగా ఉన్నామని అన్ని పార్టీలకి, ఇక్కడ ఏ ఒక్క పార్టీగా కాకుండా అన్ని పార్టీల హెడ్లకి కూడా ఏలూరు జిల్లాలో బీసీలో అత్యధిక శాతము గౌడస్ ఉన్నారు అని తెలియజేసే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందువలన 2 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అన్ని విలేజెస్ నుంచి కూడా సోదరి గౌడ సోదరి మండలి అందరూ కూడా అటెండ్ అయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాము. కొన్ని సందర్భాల్లో కొంతమందికి పిలుపు వచ్చి ఉండకపోవచ్చు, లేదా మన వాళ్ళు వచ్చినప్పుడు మీరు అందుబాటులో ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మేము చెప్పేదాన్నే మీరు ఆహ్వానంగా భావించి అందరూ ఈ ఆలపాటి గంగా భవాని కళ్యాణ మండపంలో రేపు జరగబోయేటటువంటి మన గౌడ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసి సభను జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాము. ఈ సమావేశం పార్టీలకు అతీతంగా జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాము, ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదు. ఇది వైసీపీ లేదా తెలుగుదేశం లేదా బీజేపీ లేదా సిపిఐ సిపిఎం ఏ పార్టీలు కాదు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మనందరం ఒక కమ్యూనిటీ కాబట్టి, ఒక గౌడ సంఘంగా మనందరం కూడా మన యొక్క బలాన్ని మనం ప్రదర్శించాలంటే ఏ పార్టీకైనా మనందరం కూడా సమావేశం అవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందువలన మీరు అందరూ తప్పగా ఇచ్చేసి ఈ సమావేశాన్ని దిగ్విజయం చేస్తారని కోరుతున్నాం. జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి సేవా కేంద్రం నందు శనివారం సందర్భంగా విశేష పూజలు చేశారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ధుని పూజలు నిర్వహించారు. ఓం నారాయణ ఆదినారాయణ పారాయణాన్ని ఆలపించారు. ఉచితంగా అన్నదానం నిర్వహించారు. ప్రసాద వితరణ చేశారు. వేకువజామునే స్వామివారికి అభిషేకాలు, అర్చన, అష్టోత్తరం చేశారు. ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. భక్తులందరూ స్వామివారి కళ్యాణంలో పాల్గొని ఉచిత ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ భద్రాచలానికి పాదయాత్రగా తరలి వెళ్తున్న భక్తులకు జంగారెడ్డిగూడెంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా అల్పాహారం ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన సింగంశెట్టి హరిబాబు దంపతులు, శ్రీరామ ఆధ్యాత్మిక సేవా బృందం నిర్వాహకులు సత్యనారాయణ, కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అన్నదాన కమిటీ అధ్యక్షులు కానూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణి జనరల్ స్టోర్స్ అధినేత నాగసూరి వీర వసంత్ కుమార్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. మా అధ్యక్షుల వారు శ్రీ కానూరి గంగాధర్ గారు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో అసరాపేట రోడ్ లో రాజుల కాలనీ ముఖద్వారంగా వేంచేసి ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అన్నప్రసాద వితరణ కమిటీ తరఫున ఈ రోజు భద్రాచలం జంగారెడ్డిగూడెం నుండి భద్రాచలం వరకు వెళ్లేటువంటి మహాపాదయాత్ర భక్తులకి మా యొక్క అన్నప్రసాద వితరణ కమిటీ తరఫున కృతభక్తిగా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందండి. శర్కర పొంగలి, దద్దోజనం, అలాగే వాటర్ ప్యాకెట్, చోడిజాబా. ఆ చోడిజాబా ఇంటి కూడా బాటిల్ ఇస్తామని పార్సల్ దారిలో వాళ్ళు వెళ్లేటప్పుడు తాగడానికి ఉపయోగపడుతుందని చెప్పి, వాళ్ళ దాహార్తం తెచ్చడానికి అలాగే కొంచెం ఎనర్జీ రావడానికి ఉపయోగపడుతుందని చెప్పి దీనికి ఈ సెంటర్ లో ఉన్నటువంటి వర్తక వ్యాపారస్తులు, మా కమిటీ సభ్యులు, అలాగే దాతలు ఎంతో మంది ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించారు. వారందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాత్రి 1 గంట వరకు మా యొక్క కమిటీ సభ్యులంతా ఇక్కడే ఉన్నామండి. మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకి ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేయడం జరిగిందండి. భద్రాచలం మహాపాదయాత్రగా గోటుతో వచ్చినటువంటి తలంబ్రాన్ని నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్లేటువంటి ప్రతి ఒక్క రామభక్తులకి కూడా స్వాగత సత్కారాలు తెలియజేసుకున్నాం. వారి యొక్క యాత్ర పరిపూర్ణంగా శుభప్రదంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయడానికి మాకు దాతలు ఎంతగానో సహకరించాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. సహకరిస్తున్నటువంటి కమిటీ సభ్యులకి, దాతలకి, అలాగే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పరిసర ప్రాంత ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. అలాగే ఆలయ అభివృద్ధి కమిటీ వారు కూడా తెల్లవారు 4 గంటలకి ఇక్కడికి వచ్చి మాకు వాళ్ళు సహకరిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నటువంటి మా యొక్క అధ్యక్షులు, కమిటీ అధ్యక్షులు, అన్నప్రసాద కమిటీ అధ్యక్షులైనటువంటి కానూరి గంగాధర్ గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని మరింతగా ముందు తీసుకెళ్తున్నటువంటి ఆయన ఓపిక ఎంతగానో మెచ్చుకుంటూ ఆయనకి ఇలాంటి బలాన్ని మరింత చేకూరుస్తామని చెప్పి మేమంతా కూడా ఒకటి ఐకమత్యంగా సమైక్యంగా కార్యక్రమాన్ని ముందు నడిపించడానికి స్వామివారి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ ఉన్నాము.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెన్. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. కోలాటం కళకు ఆదరణ పెరుగుతుందని కోలాటం గురువు సిరికొండ సుబ్బారావు అన్నారు. శుక్రవారం సాయంత్రం ద్వారకా తిరుమల నందు వాసవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ద్వారకా వాసవి మాత కోలాట బృందం వారి గజ్జ పూజ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కామవరపుకోట సీతారామ కోలాటం ఆర్గనైజర్ వీరమల్ల మధు మాట్లాడుతూ నేర్చుకున్న కళను ప్రదర్శించడం ద్వారానే నైపుణ్యత సాధించవచ్చని అన్నారు. అలాగే ఆధ్యాత్మిక భావనలను పెంచుతూ ఇప్పటికే 59 బృందాల వారికి కోలాటం కళను నేర్పిన ఘనత మన జిల్లాలో సిరికొండ సుబ్బారావుకి దక్కిందని అన్నారు. ఈ సందర్భంగా కోలాటం గురువు సుబ్బారావుకు ముదునూరి పద్మావతి, నల్లమిల్లి లీలావతిల ఆధ్వర్యంలో బ్యాటరీ సౌండ్ బాక్స్ ను అందజేశారు. గ్రూప్ సభ్యులు వేసిన నాగిని కోపు, జడకోపు శ్రోతలను ఉత్తేజపరిచాయి. మా సుబ్బారావు గురువు గారికి ప్రోగ్రాం పోయినప్పటికీ వాసవి మాత ఊరేగింపులో మీరే స్వయంగా అంటే ఆయన ఎప్పుడైనా సరే ఒక గురువుకి ఎప్పుడంటే తృప్తి కలిగేది వారి శిష్యులు మంచిగా ప్రయోజకులైనప్పుడు. ఒక తల్లిదండ్రులకు కానీ ఎప్పుడైనా వాళ్ళు నేర్చుకున్న కళ కానీ వారు నేర్పిన విద్య కానీ నలుగురికి ఉపయోగపడినప్పుడే ఆ గురువుకి కానీ తల్లిదండ్రులకు కానీ ఆత్మ సంతృప్తి కలిగింది. అటువంటి ఎక్కడైనా సరే ప్రోగ్రాం ఉంటే మీరు అందరూ కూడా రావడానికి మక్కువ చూపి, ఎందుకంటే నేర్చుకున్న కళని మూలం పెట్టకుండా తప్పనిసరిగా నలుగురికి అందజేయాలని కోరుకుంటూ, అలాగే అది ఒక స్టార్ హోటల్కి వెళ్తే ఒక పూట అయ్యే ఖర్చు అండి. కానీ ఎందుకంటే ఆయన ఈ కళని బ్రతికించాలి. మనం నేర్చుకున్న
కళని 10 మందికి కూడా పంచాలి. ఆ 10 మంది నేర్చుకుని ఈ ఏదైతే ఆధ్యాత్మిక భావనలతో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలి, అంతరించిపోతున్న హిందూ సాంప్రదాయాన్ని బ్రతికించాలనే తలంపుతో ఇటువంటి కార్యక్రమాలను నేర్పుతున్నారు. దాదాపుగా మీ ఊరు రావడం 40 రోజులు బట్టి కూడా ఆయన తెలుసు నాకు. ప్రతిరోజు కూడా సాయంత్రానికి వచ్చి మీ అందరినీ కూడా ఈ రోజు, ఎందుకంటే ఇప్పుడే నాగుపాము బొస్సు కొట్టింది. ఆ బొస్సు కొట్టిందంటే కారణం కామవరపుకోట సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోట ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా గురువారం రాత్రి 11 గంటల సమయంలో కారులో వెళ్తున్న ఒక వ్యక్తి వద్ద ఎటువంటి ఆధారాలు లేని 1,64,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెక్ పోస్ట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అధికారి కె బాబురావు తెలిపారు. ఈ నగదు చింతలపూడి మండలం నామవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కారులో స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ రాత్రి సమయ అధికార ఫనీదుల ద్వారా ఏలూరు ట్రెజరీలో జమ చేయబడుతుందని అన్నారు. వాహనాల తనిఖీలలో పోలీసు సిబ్బంది కె రమేష్, రాంబాబు, రామకృష్ణ, సూర్యారావు, రాము పాల్గొన్నారు. బొట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు బురగం శ్రీనివాస్ నివాసం వద్ద టీడీపీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారి అభిప్రాయాలను ఒకరినొకరు పంచుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఐబీఆర్ఎస్ లో బురగం శ్రీనివాసరావుకు ఎక్కువ శాతం మద్దతు వచ్చిందని ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో ఈ సమావేశం నిర్వహించడంపై టీడీపీ వర్గాల్లోనే కాకుండా పోలవరం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం భక్త సంద్రమైంది. శనివారం కావడంతో ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా నలుమూలల నుండి ఇంటర్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు అన్నప్రసాదం స్వీకరించారు. దాతలు మామిలపల్లి సత్యబాబు, భవానీ దంపతులు, గన్నమనేని వెంకటరాజేష్లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆనంద నీరాజనం దర్శయామి. నీరాజనందరం శుద్ధాచమనీయం. పోలవరం మండలం గూటాల గ్రామం సమీపంలో గోదావరి నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. సుమారు 35 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు గెలిస్తే 2 సంవత్సరాలలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం ఉంటుందంటున్న డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. ఈ నెల 14వ తేదీన ఆలపాటి గంగాభవని కళ్యాణ మండపం నందు గౌడ సంఘాల సమావేశం. విద్యాదాత సూర్య కళాశాల అధినేత శ్రీనివాసరావును సత్కరించిన గౌడ సంఘం సభ్యులు. జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం తరలి వెళ్లిన భక్తులు. పాదయాత్ర భక్తులకు అల్పాహారం విందు ఏర్పాటు చేసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నదాన కమిటీ. పోలవరం మండలం గూటాల గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం. శ్రీరామనవమికి సిద్ధమవుతున్న వెంకయ్య స్వామి సేవా కేంద్రం. ఈ వార్తలు ఇంతటితో